జై శ్రీరామ్. వేదిక పైన ఉన్నటువంటి స్థిత ప్రజ్ఞానంద స్వామీజీ పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈనాటి హిందూ ధార్మిక సమ్మేళనం యొక్క ఈ కార్యక్రమం యొక్క అధ్యక్షులు, అదేవిధంగా ఈనాటి ముఖ్య వక్త, ముందున్నటువంటి హిందూ బంధువులందరికీ పేరు పేరున నమస్కారాలు. పిల్లలందరికీ ఆశీర్వచనం. ఈరోజు మనం జరుపుకునేటువంటి ఈ హిందూ సమ్మేళనం దేశమంతటా జరుపుకుంటున్నాం, రాష్ట్రంలో జరుపుకుంటున్నాం వేలాదిగా. హిందూ దేశంలో హిందూ సమ్మేళనాలు జరుపుకుంటున్నామంటే ఇది ప్రత్యేకించినటువంటిది ఏంటి, ఎందుకు అసలు హిందూ సమ్మేళనం ఎందుకు చేయాలి అంటే హిందువులుగా బతుకుతున్నామా లేదా అన్నది మనకు అర్థం కాలేదు. ఎవరికి అడిగినా మేమంతా హిందువులమే అంటారు. నిజంగా మనం కట్టర్ హిందువులాగా ఉన్నామా? మన కట్టుబుట్టులో హిందుత్వం ఉందా? మన ఇల్లు వాకిల్లో హిందుత్వం ఉందా? మనకున్నటువంటి వేదంలోని కొన్ని సూక్తాలు కానీ, లేకపోతే మనకున్నటువంటి భగవద్గీత, భాగవత రామాయణాలలో ఉన్నటువంటి విశేషమైనటువంటి శక్తులు ఏవైనా మన దగ్గర ఉన్నాయా అంటే మన పిల్లలకి చెప్పడానికి ఎప్పటికప్పుడు కావాల్సినవి ఏవైనా మన దగ్గర ఉన్నాయా ఆలోచిస్తే కొద్దిగా కష్టం. మరి ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నాము అంటే ఈరోజు హిందువులు ఎంతో కొంతగా ఉన్నాము అంటే అది ఒక మార్గదర్శకుడైనటువంటి డాక్టర్ జీ గారు 100 సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేటువంటి ఒక దాన్ని ప్రారంభించడం వల్ల హిందువులందరూ ఈరోజు హిందువులుగా ఉన్నారు. చాలామందికి తెలియదు, ఎందుకంటే తెరచాటున జరుగుతున్నటువంటి అనేక విషయాలు. మనల్ని మార్చేవాళ్ళు కొందరు ఉన్నారు, మాయం చేసేవాళ్ళు మరికొందరు ఉన్నారు. అలాంటప్పుడు ఎక్కడ ఏ పరిస్థితికి అనుగుణంగా ఎలా ఉండాలి అని వారు కేవలం ప్రారంభించినటువంటి ఆర్ఎస్ఎస్ ద్వారా, శాఖల ద్వారా ఎక్కడ అవసరమైతే అక్కడ వారు ఎప్పటికప్పుడు సైన్యంలాగా ఉంటూ హిందూ రక్షణ కోసం ఒక కోట గోడలాగా ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి స్వయం సేవకులందరూ కూడా. మరి అలాంటి స్థితిలో ఇప్పుడు 100 సంవత్సరాలు వచ్చాయి ఆర్ఎస్ఎస్కి, మొదలుపెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు. మరి ఈ 100 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎలా ఉంది మన పరిస్థితి? మరి వారి దార్శనికత ఏమో ఈ హిందూ దేశం హిందువులుగా ఉండాలి, అందరం హిందువులమే అని చెప్పినటువంటి స్థితి కాకుండా ఈరోజు మన వాళ్ళందరూ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది విధేయులుగా ఎలా మారిపోయారు. సరే, ఒకప్పుడు అప్పుడెప్పుడో ముసల్మాన్లు ఉన్నప్పుడు, లేకపోతే ఔరంగజేబ్ కాలంలో వాడికి శిస్తు కట్టలేక కొంతమంది, బలవంతంగా కొంతమంది మారిస్తే వెళ్ళిపోయారు. తరువాతి కాలంలో బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు అందరూ కూడా చాలా తక్కువ సంఖ్యలో వస్తారు. వాడు ఇక్కడే ఉంటాడు, ఇక్కడే పెళ్లి చేసుకుంటాడు, ఇక్కడ వాళ్ళని కలుపుకొని వాడి కుటుంబాలు ఉంటాయి. అంతేకాదు ఈ ధర్మం కంటే ఈ దేశాన్ని మొత్తంగా కొల్లగొట్టాలంటే మా ధర్మంలో చాలా ఉన్నాయి, వాటిని ఎలా చేయాలి అనే ఆలోచనతో ఒక కుటిల నీచమైనటువంటి ఒక స్థితి వాళ్ళకు ఉంది. కాబట్టి ఆ లెక్కలతో విభజించు పాలించు అనే స్థితిలో వాళ్ళు అవి చేశారు. అందువల్ల 100 సంవత్సరాలు అయింది కదా, మరి తర్వాతి కాలంలో కూడా మనం హిందువులాగా ఉండాలి, మన గుళ్ళు మనకు ఉండాలి, మన ప్రార్థనలు మనకు ఉండాలి, మన కట్టుబొట్టు మనకు ఉండాలి అంటే ఏం చెయ్యాలి అని మేధావులంతా ఆలోచిస్తే తట్టినటువంటిది విషయం ఏంటంటే ఒక 5 చోట్ల మనం మార్చగలిగినట్టయితే తప్పనిసరిగా మన వాళ్ళు మనకే ఉంటారు అని. ఆ 5 చోట్లు ఏంటి అంటే అక్కడక్కడ తెలియకుండా మనం చేసిన పొరపాట్లు కానీ, కావాలని కాకుండా కొంతమంది ప్రోద్బలంతో జరిగినటువంటి పొరపాట్లు, వాటినే పంచ పరివర్తన అన్నారు. పరివర్తన అంటేనే తప్పు చేసాం మళ్ళీ మలుచుకోవడం, తెలియకుండా తప్పు జరిగిపోయింది సరిదిద్దుకోవడం. అలా 5 చోట్ల మార్చుకోమన్నారు. మొట్టమొదటిది సామాజిక సమరసత. సమాజంలో మనందరం ఒక్కటే అన్న విషయాన్ని మర్చిపోయినప్పుడు వచ్చిన నష్టం ఇది. అది ఎందుకు వచ్చింది ఏంటి అన్నది మనకు తెలుసు. అయినా సమాజంలో ఉన్న మనందరం ఇంట్లో మన కులం మనది, బయటకు వస్తే గడప దాటితే మనందరం హిందువులం. మన కోసం ఎక్కడైనా మన హిందూ సంబంధితమైన దేవాలయం కానీ, ధార్మిక స్థితిలో ఉండవలసిన చోట ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ దేశంలో కాదు విశ్వంలో ఎక్కడైనా సరే హిందువులందరూ చైతన్యం అవ్వాలి. దానికి సహాయ సహకారాలు అందించడానికి ముందుండాలి. బంగ్లాదేశ్లో మొన్న హిందువులకు జరిగిన దాడి అవ్వచ్చు, మన దేశంలోని వెస్ట్ బెంగాల్లో అయినా సరే మనం నా హిందువుకు ఎవడరా, ఇక్కడ పార్టీలకు అతీతంగా ఏ పార్టీలోనైనా ఉండండి, హిందువు మీద ఎవడైనా ఏ రకమైన అరాచకం చేస్తే నేనున్నాను అనే స్థితి మనకు రావాలి. అది రావాలి అంటే తప్పనిసరిగా
సామాజిక సమరసత, మేమంతా ఒకటి. అది కాదు ఏదో చెప్పారు కదా, కులగన్న వాడు మేకలు ఇస్తా అన్నాడు, వీడు ఇంకేదో ఇస్తా అన్నాడు. ప్రభుత్వం అంతా కూడా రాజకీయాల కోసం ఏమో చేస్తుంది. అది కాదు, అసలు ఉండవలసినటువంటి హిందుత్వం ఏదైతే ఉందో అందరం ఒక్కటి అనేటువంటి భావన ఉండి మనం హిందువులం, మనం బంధువులం అనేటువంటి తీరు ఉంటే తప్పనిసరిగా ఈ సామాజిక సమరసత వస్తుంది. సమాజంలో మనందరం ఒకటే. ఎప్పుడు కూడా విభజించి పాలించడం వాడు మొదలుపెట్టాడు. నిజానికి మన పురాణ కాలంలో కూడా మనందరం ఒకటే. అన్ని వర్ణాలు ఉండేవి. ఆ వర్ణాలలో ఉన్న ఎవరికి సరిపోయిన వాళ్ళు కులవృత్తులు చేస్తూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ అందరం కలిసి ఉన్నటువంటి స్థితి నుండి ఈరోజు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినటువంటి స్థితి, ఓట్ల కోసం ఇంకెవరు ఏదైనా చేసేటువంటి పరిస్థితి. కాబట్టి సామాజిక సమరసతలో మనందరం ఒకటిగా ఉండాలన్నది మొదటి ఉద్దేశం. ఇక రెండవది, మనం అవునన్నా కాదన్నా ప్రకృతిని మనం కాపాడట్లేదు, ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాము అంటే అందరూ ఒప్పుకోవాలి. లేదమ్మా నేనైతే చేయట్లేదని ఎవరి మటుకు అనుకున్నా, ఏ శాస్త్రీయత వల్లనో విజ్ఞానం వల్లనో మనం చేసినటువంటిది ఏంటి అంటే తెలియకుండానే ప్లాస్టిక్ని మొత్తం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నాం. ప్లాస్టిక్ మూలంగా వచ్చేటువంటి అనేక రోగాలు ఒక్కటే కాదు, తల్లి భూమాత గర్భంలో నింపేస్తున్నాం. రేపటి కాలానికి కావాల్సినటువంటి పంట కానీ ఇంకేది కానీ మన పిల్లలకు ముందు తరాలకు సరైన స్థితిలో అందకుండా అంతటి కాలుష్యం చేసాం. మనం ఏం చేస్తాం, నదుల్లో ఉన్నటువంటి ఇసుకల్ని తీసేస్తాం, భూముల్లో గొడ్డాలేసి బోరింగులు వేసి నీళ్ళని లాగేస్తున్నాం, కొండలన్నీ కొల్లగొట్టేస్తున్నాం. అసలు హిందువులంటేనే పక్కోడంతా కూడా ఎప్పుడు అనేవాళ్ళు వీళ్ళు పిచ్చోళ్ళు, బ్రిటిషర్స్ ముఖ్యంగా అన్నారు వీళ్ళు చెట్టుకు పుట్టకు పూజించేటువంటి అసలు మంచి పరివర్తన చెందినటువంటి వాళ్ళు కాదు, వీళ్ళు అనాగరికులు అని చెప్పినటువంటి వాళ్లకు ఒరే పిచ్చోడా మా ప్రకృతి పరమాత్మగా అని తలిచేటువంటి సంస్కృతి మాది. చెట్టును పూజిస్తాం, పుట్టను పూజిస్తాం. చెట్టును కాపాడుకుంటే నువ్వు పుట్టింది మొదలు చచ్చే వరకు నీ కాష్టంలో కాల్చడానికి కూడా చెట్టే పనికొస్తుందిరా అని చెప్పగలిగినటువంటి గొప్పనైన ఈ సంస్కృతిలో చెట్లను కొట్టేస్తున్నాం. పుట్టినరోజులు వస్తే ప్లాస్టిక్ డొక్కులు పంచుతున్నాం. ప్లాస్టిక్ డొక్కు రిటర్న్ గిఫ్ట్ ఎందుకు ఇవ్వాలి? ఓనాటి కాలంలో సంస్కృతిలో పెళ్లి చేసే తండ్రికి కష్టం వస్తుందని 10 మంది ఆశీర్వచనంతో ఇచ్చే డబ్బులు మర్చిపోయి ఈరోజు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే వాడు చేతగానోడు, ఇంత డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేసేవాడు అదెందుకు చేయాలి? పచ్చని పన్నీరులో ఇంటి ముందు చేసే పెళ్లి అన్నీ కూడా ఫంక్షన్ హాల్లో చేయకపోతే పెళ్ళే కాదు. సంస్కృతిని మరిపిస్తున్నాం. తెలియకుండా చేస్తున్న ఈ పొరపాట్లలో ఆ ప్లాస్టిక్ డొక్కుల కంటే ఒక్కొక్క తులసి మొక్కను పంచండి, ఓ చెట్టును పంచండి, పుట్టినరోజు చెట్టు పెట్టించండి. నదుల్ని మనం ఎలాగో ఏదో కార్తీక మాసం వచ్చినప్పుడు నదిలో స్నానమో ఇంకెప్పుడో కాదు, మన నది మాత అన్నది మనకు తెలియాలి. ఏదైతే ఈ జలాన్ని కాపాడుకోకపోతే రేపటికి ఆ జలం లేకపోతే మనం ఉండలేము. పంచభూతాల్లో ఒకటైనటువంటి స్థితులు ఏవి ఉన్నాయో వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తే మనం రెండవ దాన్ని మీట్ అవుతాం. అంటే ప్రకృతిని కాపాడుకొని ప్రకృతే పరమాత్మ అని అందరికీ చెప్తే మనం ప్రపంచంలో అందరికంటే మేధావులుగా ఉంటాం. ఇక మూడవది వచ్చేసరికి స్వదేశీ. స్వదేశీ అంటే ఏంటి? మన వస్తువుల్ని మన దగ్గర నేచిన చీర కట్టుకోవాలంటే ఎంతమంది కట్టుకుంటారు? కట్టుకోరు. సిల్క్ చీర అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనం నేసిన చీరలు కట్టుకుంటే ముసలోళ్ళు అంటారు, లేకపోతే ఊర్లోకి వెళ్ళి వచ్చిండ్రని అంటారు. అందువల్ల మనం నేసిన చీరలు కట్టుకోం. కానీ మనం అయితే గొప్పగా చెప్తాం, అక్కడెక్కడో చదివినాము, మా సిరిసిల్ల పక్కనో ఇంకెక్కడనో అగ్గిపెట్టెలో పెట్టేంత చీర నేయగలిగినటువంటి పెద్ద పేరుంది మాకు అని చెప్తాం. నిజంగా అంత పేరు ఉన్నటువంటి దాంట్లో ఈరోజు మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చేనేత కార్మికులు కానీ, వడ్రంగి కానీ, కమ్మరి కానీ, కుమ్మరి కానీ, వీళ్ళ కుల వృత్తుల మీద వీళ్ళు ఆధారపడిగే ఉన్నారా? అన్నీ చైనా బజార్లో తెచ్చిన వస్తువులే ఉన్నాయి. వాడు చైనా బజార్లో తెచ్చిన వస్తువులు చైనా గోబ్యాక్ అని మనం అంటున్నామని వాడు ఇండియా మార్ట్గా చేశాడు. లేకపోతే అరే మాల్ బండి మీద వాడు వస్తాడు, 10 రూపాయలు కొనగానే ప్లాస్టిక్ డొక్కులన్నీ అన్ని ఇళ్లలో నింపుకుంటున్నాం. ప్లాస్టిక్ను మర్చిపోండి. ప్లాస్టిక్ను చేతనైనంత వీలైనంత కూడా మన స్వదేశీ ఉండాలి అంటే మన దేశంలో తయారయ్యే వస్తువులను మాత్రమే కొనండి. పేస్ట్ నుండి అన్నింటిలో కూడా ఇది మనం చేయాల్సింది. కంపెనీలు అక్కడ రాసి ఉంటాయి. ఎవరికో మన డబ్బుని అప్పచెప్పడం కాకుండా మన దేశీ వస్తువుల్ని కాపాడండి. స్వదేశంలోనే స్వవేషం కూడా ముఖ్యమైనటువంటిది. మన వేషం ఎట్లా ఉండాలి, మన భాష ఎట్లా ఉండాలంటే మన మాతృభాషకు మనం ఆ మమకారాన్ని, ప్రేమని, అనురాగాన్ని, ఆత్మీయని, అనుబంధాలని పెట్టుకునేటువంటి పేర్లను మార్చి మమ్మీ డాడీ ఆంటీ అంకుల్ అనేటువంటి దరిద్రపు ఆలోచనలు స్కూల్లో చేర్చగానే వస్తే ఆ స్కూల్ పెద్ద స్కూల్ అని, కాన్వెంట్ స్కూల్ అని చెప్పేటువంటి స్థితి కాకుండా ఎక్కడైతే సంస్కృతి నేర్పుతారో, ఎక్కడైతే మాతృదేవో భవ అంటూ వాళ్ళకి తల్లిని మొదటి గురువుగా భావించమని చెప్తారో అక్కడ
చెప్పాలి. కానీ నిజానికి తల్లే తొలి కాబట్టి అవన్నీ అమ్మ ఇంట్లో నేర్పించాలి. అదే మాతా సమాజ నిర్మాత. కాబట్టి అమ్మలందరూ కూడా ఏదో ఇంగ్లీష్ మాట్లాడితే వచ్చిరన్నట్టు మాట్లాడితే బాగా మాట్లాడింది అనేది కాకుండా స్వభాషకు విలువివ్వండి. అందుకే ఆనాడు రామచంద్రుడు చెప్పినట్టు ఏం చెప్పాడు? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నాడు. కన్న తల్లి, కన్న భూమి, కన్న దేశం, కన్న భాష ఇవన్నీ కూడా అసలు మనం చెప్పడానికి వీల్లేనటువంటిదే. అవన్నీ కూడా స్వర్గంతో సమానం కదా. అలాంటివి మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మన వేషంతో పాటు మన భూషణం, మనం వేసుకునే వస్తువులు కూడా వాడెవడో వేసుకున్నాడని మంగళసూత్రాలు పక్కకు పెట్టేటి పిచ్చి పిచ్చి గొలుసులు పూసలు అన్నీ వేసుకుంటూ ఇదేదో ఫ్యాషన్ పీరియడ్లో నడుస్తున్నాం. మా అమ్మాయి అండి అమెరికా నుండి పంపించింది. అది అమెరికాలో ఉంటే మనకెందుకు, ఆస్ట్రేలియాలో ఉంటే మనకెందుకు, కెనడాలో తల్లి భారతి భూమి భారతి ఏ దేశం ఎగినా ఎందుకు కాలేడినా పొగడదా నీ తల్లి భూమి భారతి అని చెప్పిన సంస్కృతిని పక్కకు పెట్టి పిచ్చి పిచ్చి ఇవన్నీ వేసుకుంటూ సంస్కృతిని నాశనం చేయొద్దు. ఇది మూడవది. ఇక నాలుగవది, మనకి అందరం కూడా పౌర హక్కులు ఉంటాయి. పౌర హక్కులు అంటే మనం పౌరుడిగా, ఈ దేశవాసిగా నాకు కొన్ని హక్కులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. బాధ్యతలు అనగానే పక్కకు పోయి హక్కులు అనగానే ముందుండేటువంటి సంస్కృతి కాకుండా నా హక్కులు అని చెప్తూనే బాధ్యతలు కూడా నిర్వర్తించాలి. బాధ్యతలలో నీళ్లను వృధా చేయడం, ఇంకేదో కరెంట్ ఇష్టం వచ్చినట్టు వదిలేయడం, ఇవన్నీ కూడా ఒకసారి వాడవుతే మళ్ళీ మళ్ళీ తయారు చేసుకోవడానికి బొగ్గు మన లేదు, నిల్వలు అయిపోయినాయి, నీళ్లు భూమిలో అన్నీ పీల్చేస్తున్నాం. కాబట్టి ఏ చిన్నదైనా వృధా చేయకుండా మన బాధ్యతగా ఉండాలి. దీనితో పాటు అసలైన బాధ్యత ఏంటంటే అందరికీ మనకు ఓటు హక్కు ఉంది. ఈ ఓటు హక్కు వేసేటప్పుడు ఏ పార్టీ మనకు సంబంధం లేదు. ఎవరైతే నా ధర్మాన్ని, నా గుడిని కాపాడేవాడు ఉన్నాడా, నేనేదో జాతర చేస్తున్నాను, నేనేదో చేస్తున్నాను. ఇక్కడ జనగామ ఈ జిల్లా వరకు నాకు తెలియదు, కానీ హైదరాబాద్ నగరంలో అయితే వినాయక చవితి అయినా, బోనాలైనా, ఇంకేదైనా పర్మిషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెడుతుంటుంది. అలా కాదు, ఎవరైనా సరే ఒక చిన్న గ్రామం అయినా ఆ గ్రామంలో ఉండేటువంటి సర్పంచ్ అయినా మన దేవాలయానికి ముందొచ్చి కొబ్బరికాయ కొట్టేవాడే మనవాడుగా ఉండాలి అని మన ఓటు హక్కుని ఇంట్లో కూర్చొని ఎవడేస్తాడులే అందరూ అట్లాంటి గాడి కొడుకులే అంటుంటారు మా ఊర్లలో. అలాంటిది కాదు, ఎవడైనా సరే మన ఓటును మనం వినియోగించుకోవాలి. ఆ వినియోగించుకునేటప్పుడు మన ధర్మాన్ని కాపాడేవాడికే ఓటు వేయాలి. ఆడు ఏ పార్టీ అన్నా ఉండని, ఏ పార్టీ ఉన్నా పర్వాలేదు, కానీ నా గుడిని కాపాడుతాడు, నా ధర్మాన్ని కాపాడుతాడు. నాకు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఇంకా వేరే విధర్మీయపు ఆలోచనలు ఇందులో చొప్పించడు. నేను కాదు, నేను ఇది, నేను సెక్యులరు, నేను టోపీ పెట్టుకొని వాడికి సలాం కొడతా, ఇంకేదో చేస్తా, నా పండగ రోజు మాత్రం పక్కోడు రాడు అనేటువంటి భావజాలం కాకుండా రాజకీయాల జోలికి వెళ్లకుండా ఉండాలంటే మన ఓటును మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం అంటే 5 సంవత్సరాలు వాడు మన మాట వినేలాంటి వాడికి మనం ఓటు వేసుకోవాలి. ఇది నాలుగవది. ఇక అతి ముఖ్యమైనటువంటిది, అందరము పాటించవలసినటువంటిది కుటుంబ కుటుంబం. భారతదేశం అంటేనే ఇది కుటుంబం. అసలు భారత కుటుంబం అని అంటుంటాం. అతిపెద్ద కుటుంబం భారత కుటుంబం. ఎందుకన్నారంటే అది ఏ రాష్ట్రమైనా ఏదైనా కూడా ఒక బంధం, అనుబంధం ఉంటుంది. ఇక అందున మనందరికీ మనకు ప్రపంచంలో ఎవరి దగ్గర లేనటువంటి గొప్పనైనటువంటి కుటుంబ వ్యవస్థ ఇక్కడ ఉందని ప్రపంచంలో ఉన్న అందరూ కూడా మన వైపు చూస్తుంటే మనం మాత్రం చిన్న కుటుంబాలకు వెళ్తూ చిన్న కుటుంబాలే బాగుంటాయని మనం ఎవరి మట్టుకు వాళ్ళు ఉంటుంటే కుటుంబంలో కుటుంబ పెద్ద లేకుండా పోతున్నారు. కుటుంబ పెద్ద ఉంటే మంచికి చెడుకు ఎప్పటికప్పుడు నీకు కావలసినటువంటి సలహాలు ఇచ్చేటువంటి గొప్ప సలహాదారు మన ఇంట్లో ఉన్నట్టే. మన ఇంటి ముందు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటికి ఒక దేవతలాగా. మీరందరూ చూసే ఉంటారు, చిన్నప్పుడు ఎవరైనా నా వయసున్న వాళ్ళు వాళ్ళ చిన్నప్పుడు ఉంటే నాయనమ్మ తప్పకుండా అరుగు మీద కూర్చుంటే ఈ పిల్లేమో కొత్తగా స్టైల్ చేస్తుంది, ఈ మధ్య కొత్త కొత్త వేషాలు వేస్తుంది అని పిల్ల కొద్దిగా సోకులు పడితే అర్థమయ్యేది. మరి అలాంటిది ఈరోజు మన ఇంట్లోనే మనం ఉంటాం. అమ్మ ఉద్యోగానికి పోతుంది, లేకపోతే వేరే పనుల మీద ఉంటుంది. నాన్న ఏం చేస్తున్నాడు, ఆయన ఉద్యోగం మీద, ఆయన వ్యవసాయం మీద, ఆయన వ్యాపారం మీద ఉంటే మన పిల్లలు ఎక్కడికి పోతుండో మనకు తెలియదు. 4 నెలలకు ఒక ఇంట్లో పెళ్ళి అవుతుంది, ప్రేమ పెళ్ళి అవ్వచ్చు, వెళ్ళిపోవచ్చు. పోనీ వెళ్ళిపోయింది ఇప్పుడే కదమ్మా మీరే చెప్పారు అందరం హిందువులం బంధువులం అని అంటే ఎస్ వీఆర్, అందరం బంధువులమే. హిందుత్వాన్ని కాపాడే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, అందరు చెప్పి చేసుకోండి, అందరి వాళ్ళ రేపు అది సర్వసాధారణం. కానీ ఈ హిందువుల పిల్లల్ని ఇంకెవడో వచ్చి పెళ్లి చేసుకుంటే మీకు ఆశ్చర్యంగా ఉందా? నా జనగాంలో అస్సలు ఆ పెళ్ళిళ్ళు కాలేదని అంటున్నారా? నాకు తెలిసి
బయటంతా కూడా మన భారతదేశంలో పరాయి మతస్థులు విధర్మీయులు వచ్చి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు ప్రేమతో. దాన్ని లవ్ జిహాద్ అంటారు. ఇది కేరళలో మొదటి స్థానంలో ఉంటే మన హైదరాబాద్ రెండవ స్థానంలో ఉంది. హైదరాబాద్ మనకి ఎంత దూరం ఉంది? కూతపెట్టు దూరంలో ఉంది. హైదరాబాద్లో ఉండే అమ్మాయిలంతా ఎవరు? అంతా మన వాళ్ళే. మనమే కదా పోయి హైదరాబాద్లో సెటిల్ అయింది. మన పిల్లల్ని ఎవడు తీసుకుపోతున్నాడో, ఎందుకు తీసుకుపోతున్నాడో తెలియదు. ఏమమ్మా మేము వినలేదంటే సగం మంది సిగ్గుకు చెప్పుకోవట్లేదు, కానీ చాలా ఇళ్లలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ తీసుకువెళ్ళి పెళ్లి చేసుకొని వాడు ఏం చేస్తాడో తెలుసా? ఇక్కడ ఉంటే మీ అందరు ఎంతమందిని కన్నారో చెప్పండి అమ్మా. ఎవరింట్లో అయినా ఇద్దరు, ఇంకా చిన్న పెద్దోళ్ళు అయితే ముగ్గురు, ఇద్దరు, ఇప్పుడైతే ఒక్కడే చాలు. మరి ఈ ఒక్కడిని కంటున్నటువంటి మన పిల్ల మనం పెళ్లి చేస్తే ఒక్కడే కంటది, గ్యారంటీ అది. కానీ పక్కోడు తీసుకపోతే మాత్రం మనకి 10 మందిని కంటుంది. 10 మంది పిల్లల్ని కంటే మనకేం నష్టం అమ్మా? దాని ఆరోగ్యం దాన్ని అనుకుంటున్నారా? కాదు. 10 మందిని కంటే నీకు నీ మీద శత్రుత్వం పెంచుకొని, నీ మీద రాక్షసత్వం పెంచుకొని, హిందూ మతం అంటే నీ విద్వేషం పెంచుకున్నాడు 10 మందిని కంటే 10 మంది నీకు శత్రువులు తయారవుతున్నారు. ఇంకొకటి, మన అమ్మాయి కూడా మనకు శత్రువు అయిపోయింది. మనకు ఒక మైనస్, అక్కడ ఒక 11+. మరి ఏది బాగుంటుందో ఆలోచించండి. కాబట్టి ఎప్పటికప్పుడు కుటుంబంలో మన కుటుంబ పెద్దలైనటువంటి వాళ్ళు సక్రమంగా మన పిల్లలు మనతో ఉండాలి అంటే కుటుంబంతో మనం గడపాలి. మన హిందూ కుటుంబం ఎలా ఉండాలి? భజన్, భోజన్, భవన్ అన్నారు. మనం ప్రతి వారానికి ఒకసారి భజన చేస్తున్నాం. మేము చేయమండి. అదో ఆ అమ్మగారులు అందరూ వచ్చారు కదా, వాళ్ళు ఎవరో భజన, వాళ్ళు వారానికి ఒకసారి గుళ్ళో చేస్తారు, లేకపోతే నిశ్చయించారు. వాళ్ళకి ఒక కోలాటం సార్ ఉన్నాడు, ఆయన నేర్పిస్తాడు. అంటే మనకు మన ఇంట్లో శనివారం తప్పనిసరిగా మనం ఇంట్లో దేవుడి ముందు భజన చేస్తున్నామా? లేదు మనం గుడికి వెళ్ళి మన వాళ్ళతో మనం భజన చేస్తున్నాం. ఏ భజనలు గిజనలు అంటే ఏదో ఆదివారం అంటే వాళ్ళు ఎవరో ప్రేయర్ పెట్టుకుంటాడు, శుక్రవారం అంటే వీళ్ళు మసీదులు పోతారు. మనం హిందువులం, మనం పోవద్దు ఎక్కడికి. మన ఇంట్లో మనం ఉంటే చిన్న వచ్చే శ్రీరామరక్ష, పక్క నుండి తెలియకుండా వచ్చేటువంటి పొగ పక్కింటికి అంటుకుంది నిప్పు అంటే ఆ నిప్పు మన ఇంటికి కూడా అంటుకుంటుంది. దయచేసి అందరూ వినవలసింది ఏంటంటే కుటుంబాన్ని కాపాడుకోవాలి. కుటుంబంలో ఎవరు పెద్ద అంటే మా ఆయన మాట ఎందరింటారు, ఇవన్నీ కథలు ఏమొద్దమ్మా. ఎవరింట్లో అయినా ఇంటికి ఇల్లాలు దీపం కాబట్టి అమ్మ చెప్తేనే అని నడుస్తాయి. ఆ సంగతి మనకు తెలియదు, కానీ పక్కనోడికి బాగా తెలుసు. అందుకే ఎప్పుడన్నా సరే మొట్టమొదటిగా నిన్న మొన్న మనతో ఉన్న అమ్మ మతం మారేది అమ్మ మాత్రమే మారుతుంది. పనోళ్ళవని ఇంకెవరవని ఆ ఆడామెను ఒక్కదాన్ని మారిస్తే కుటుంబం మారిపోతుంది. కాబట్టి వాళ్ళందరూ అది చేస్తుంటే మన ఇంట్లో ఉన్న అమ్మే చేయాలి. కనీసం మన బిడ్డలకు మన శ్లోకాలు నేర్పిస్తున్నామా? మనం ఏదైనా భగవద్గీత ప్రతినిత్యం ఒక శ్లోకం పెట్టామా? లేదు విఘ్నేశ్వర స్తుతి చెప్పామా? ఒక పండుగ వచ్చింది, పండుగలో ఉన్నటువంటి ధర్మానికి సంబంధించిన 2 కథలు చెప్పామా? పండుగ ఎందుకు చేసుకుంటున్నాం, ఇందులో ఉన్న శాస్త్రీయత ఏంటో చెప్పామా? మనం చెప్పకపోతే ఒకడు కోపంగా అంటాడు, అరే మీ పండుగ ఏం పండుగరా, మీ కృష్ణుడికి 16,000 మంది భార్యలు ఉన్నారట అని ఎవడో మాట్లాడుతుంటాడు. పిల్లలు సమాధానం చెప్పలేక అవునే నిజమే అని అనుకునేటువంటి దౌర్భాగ్య స్థితి ఉంది. ఇంట్లో ఉన్న మాతృమూర్తి, మాత, సమాజ నిర్మాత, ఆమె ఎప్పటికప్పుడు బిడ్డలకు కావాల్సిన కథలు చెప్పాలి, వినాలి. అందరం టీవీలు పెట్టుకొని ఉంటాం. భక్తి ఛానల్ చూసేవాళ్ళు తక్కువ ఉండొచ్చు, సీరియళ్ళు చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటిది. ఇక్కడ ఉన్న వాళ్ళు పుణ్యాత్ములు ధన్యాత్ములు అయితే మీరందరూ భక్తే చూస్తారు కాబట్టి మిమ్మల్ని అనట్లేదు, బయట జరుగుతున్న విషయం మాత్రమే చెప్తున్నాను. బయట అమ్మలాగా లేకపోవడం వల్ల వచ్చే నష్టం మనం మన పిల్లలకి చెప్తే, ఒరే పిచ్చి వెదవా, నా శ్రీకృష్ణుడు అలాంటి వాడు కాదురా, అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ ఎవడో చెనపడితే వాళ్ళందరినీ కూడా సమాజంలో ఒక స్థితి కల్పించడం కోసం, వాళ్ళందరికీ కూడా ఒక పేరు తేవడం కోసం వివాహం పేరు చెప్పారు తప్ప అంత లోలభాసుడు కాదు నా కృష్ణుడు అని చెప్పగలగాలి. లేదు అంటే మనం నిన్న మొన్ననే మనం అయోధ్యలో గుడి కట్టుకున్నాం, 2 ఏళ్ళు కూడా కాలేదు అనుకుంటే, మరి అయోధ్యలో గుడి కట్టడానికి ప్రతి ఇంటి నుండి 10 పైసలైనా ఇచ్చాం కదా. ఆ రాముడు మా రాముడు అన్నాం కదా, గుండెల్లో గుడి కట్టుకున్నాం కదా. ఆ రామాయణం ఎంతమందికి తెలుసు? అసలు కుటుంబ జీవనం అంటేనే రామాయణం. ఒక వివాహ వ్యవస్థలో మనం చూస్తూ ఉంటాం సీతమ్మ ఎలా పెరిగింది. ఆమె యొక్క దాంపత్య ధర్మాలే కాదు, ఒక మహిళకు ఉండే లక్షణాలన్నీ కూడా అనసూయమ్మ ఇంట్లో చెప్పింది. అనసూయమ్మ అడిగింది, ఏమ్మా ఇంత చిన్నగా ఉన్నావు కదా, నీకు ఈ దాంపత్య ధర్మం ఎట్లా తెలుసు, నువ్వు భర్తతో పాటు నువ్వెట్లా వచ్చావు అడవికి అంటే, ఆ తల్లి చెప్పింది, పెళ్లి కాకముందు మా నాన్న దగ్గర, మా ఇంట్లో, మా పుట్టింట్లో ఉన్నప్పుడు మా అమ్మ చెప్పినటువంటి, మా అమ్మ మా నాన్నకు చేస్తున్నటువంటి, ఆ ఇంట్లో చేస్తున్నటువంటి అన్ని విషయాల్లో చూసిన దానిగా నేర్చుకున్నాను.
పెళ్ళైన తర్వాత మా అత్తింటికి వస్తే ముగ్గురు అత్తులు నడియాడినటువంటి మార్గంలో నడిచాను. అందువల్ల భర్త ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉండాలనుకున్నాను. ఇది మన పిల్లలకు నేర్పించాల్సినటువంటి స్థితి. మన పిల్లలకి మనం ఈ సంగతి కనుక చెప్తే సరిగ్గా భర్తతో పాటు వాడు కష్టంలో ఉన్న సుఖం ఏదో ఇలా అమెరికాలో ఉద్యోగం చేస్తుంటే ట్రంప్ గారు వచ్చాడు ఉద్యోగం పోయిందనేసి అనగానే నాకొద్దు ఆ మొగుడు అనేటువంటిది కాదు. ఎప్పుడు కూడా 7 జన్మలైనా ఈ మొగుడే ఉండాలి అనుకునేటువంటి ఈ భారతీయ సంస్కృతిలో 7 నెలలు రాకముందే విడాకులు కావాలనేటువంటి దౌర్భాగ్యపు స్థితి ఎక్కడ వచ్చిందంటే కుటుంబానికి తెలియకుండా అక్కడక్కడ చెదలు పట్టింది. ఈ చెదలు ఎక్కడి నుండి వస్తుంది అంటే కొంత పాశ్చాత్య వ్యామోహం కావచ్చు, కొంత ఈరోజు జరుగుతున్నటువంటి పైన చూస్తున్నటువంటి పిచ్చి మీడియాల వల్ల జరగవచ్చు. ఏం జరుగుతున్నా సమాజం నుండి చెడును కాకుండా మంచిని తీసుకునే పరిస్థితి కావాలంటే దానికి మూల స్తంభం అమ్మ. ఆ అమ్మ ఎప్పుడు కూడా బిడ్డలకు నేర్పించాల్సింది దేశభక్తి, దైవభక్తి, ధర్మం ఎలా ఉండాలో ఇది చెప్పాలి. అంటే మరి రామాయణం గురించి మనం చెప్తూనే ఉంటాం. కౌసల్యమ్మ తన బిడ్డని అడవికి పంపించేటప్పుడు నాయన ధర్మాన్ని రక్షించు, ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది అన్నది. మనం కూడా అమెరికాకు పంపించేటప్పుడు నువ్వు ఏడికన్నా పోరా, ఆస్ట్రేలియా పోతావు, కెనడా పోతావు, ఎక్కడికన్నా పో, హిందూ ధర్మంలోనే ఉంటూ హిందూ ధర్మాన్ని కాపాడు అని చెప్పాలి. అలా కాదు అంటే సుమిత్రమ్మ తన 2 బిడ్డలకు చెప్పినట్టుగా మనం కూడా దేశభక్తి, దైవభక్తి చెప్పాలి. అమ్మ సుమిత్రమ్మకు బాగా తెలుసు, ఆమె దైవోపాసకురాలు కాబట్టి రాముడు దేవుడు అని తెలుసు, భరతుడు రాజ్యం అని తెలుసు. రాముడు ఆజ్ఞాపిస్తే ఏలినటువంటి రాజు భరతుడు. అందువల్ల తన 2 బిడ్డల్ని లక్ష్మణుడిని దేవుడితో పెట్టింది, శత్రుఘ్నుడిని భరతుడితో పెట్టింది. అంటే దేశంతో ఒకరిని, దైవంతో ఒకరిని పెట్టింది. మనకి చెప్పిన సందేశం ఏంటి ఆ రామాయణం అంటే, అమ్మా మీ బిడ్డలకి దేశభక్తి, దైవభక్తి నేర్పించండి, కట్టుబొట్టు నేర్పించండి, మన ఇంట్లో మనం ఎలా ఉండాలో నేర్పించండి. ఎంతసేపు మన ఇంట్లో మనం ఉండడము అంటే నేను ఇవాళ పొద్దున్న లేసాను, వండాను, నా పిల్లలకి పెట్టాను, రాత్రి వరకు ఉన్నాను, వాళ్ళకి రేపటికి కావాల్సిన హోంవర్క్లకు అన్నీ నేర్పించాను, రాత్రికి వండి పెట్టాను, పడుకున్నాను కాదు. జీవితం అంటే పక్కన వాళ్ళని చూడండి. ఈ ఎండాకాలంలో చూస్తే వీధుల్లో 60 నుండి 70 సంవత్సరాల వయసున్న మాతృమూర్తులు, వాళ్ళని మాతృమూర్తులనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని వ్యాప్తి చెందడం కోసం ఒక జోల లాంటిది వేసుకొని పాంప్లెట్స్ ఇంటింటికి పంచుతూ ఇక్కడ కూటమి ఉత్సవాలు అవుతున్నాయి, ఇంకెక్కడ గుడారాల పండుగలు అవుతున్నాయి అంటూ వాళ్ళు ఇస్తారు. మీరు ఎంతమంది మన ధర్మం కోసం మనం చేస్తాం. ఈరోజు వాళ్ళు ఏదో హిందూ ధర్మ సమ్మేళనం అని పెట్టారు కదా, మనం పక్కనున్న 10 మందికి చెప్పామా? మనల్ని బొట్టుబెట్టి పిలిస్తేనే వచ్చుడు కష్టమా, మనం ఎడ పిలుస్తాం? మనకు పిలవు. ఎందుకంటే ఇది 100 సంవత్సరాలు ఏదో అదే RSS వాళ్ళదట, అది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళదట, మనది కాదంట. ఇంకా కొంతమంది అది ఏ పార్టీ అట, ఇంకా కొంతమంది ఏదో పిల్లలు నృత్యాలు చేశారు. ఈ నృత్యాలు ఇవన్నీ కూడా అట్రాక్షన్ కాదు. నిజం చెప్పాలంటే నేను కనుక కమిటీలో ఉండే పక్కా చెప్తుండే, అమ్మ మన పిల్లలకి నృత్యం తప్పనిసరిగా ఉండాలి కాబట్టి శాంపిల్గా చెప్పాలి. అందరూ ఒకే కళాశాల నుండి వస్తే, ఒకే దగ్గర నుండి వస్తే అందరినీ కలిపి ఒక కృష్ణతాండవం వేయించండి. 5 నిమిషాల అట్రాక్షన్. ఎందుకంటే వాళ్ళకి అన్నం వండితే కుండంతా పట్టుకొని చూడక్కర్లేదు, ఒక మెతుకు. పిల్లలు ఎంత ముందుగా వేశారు, రత్నాల్లాగా వేశారు. వాళ్ళ నృత్యంలో, వాళ్ళ అభినయ కళలో అంతకంటే దిక్తి లేదు. మాస్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అంత బాగా నేర్పించారు. కానీ 10 డ్యాన్సులు వేసేసి ఇది కల్చరల్ కాదు, ఇది హిందూ కోసమే రావాలి, ఇంకొంచెం సేపు అయినాక ఒకరు ఆకలేస్తుందని ఇంకొకరు మా పిల్ల డ్యాన్స్ అయిపోయిందని వెళ్ళిపోయేది కాదు. తప్పనిసరిగా మన స్వామీజీ మాట్లాడింది, అలాగే వారు ప్రధాన వక్త. అసలు ఆ కడుపులో ఉన్న వ్యధ, మనం ఎంతమంది ఉన్నటువంటి వాళ్ళ స్వాతంత్రం రాకముందున్న పర్సంటేజ్ ఇప్పుడు ఎందుకు తగ్గిపోయింది? ఎంతమంది మతం మారిపోయారు, ఎంతమంది పిల్లలు దూరం అవుతున్నారు? వీటి మనకు తెలియకుండా చేస్తుంది. సరే, మనమందరం కూడా నిజంగా ఆనాటి కాలం నుండి వచ్చుతున్నటువంటి మన ఆచార వ్యవహారాలను పాటిస్తున్నామా? సగం మంది పాటించట్లేదు. కడపకు రంగు కొట్టేస్తే సరిపోయింది. వాకిట్లో ఆ పసుపు రంగు నాకు అర్థం కాలేదు. కెమికల్ తెచ్చి పల్లెటూరులో సైతం నేను మొన్న ఒక పల్లెటూరులో మా ఊరికే వెళ్తే వాళ్ళు కూడా పసుపు నీళ్ళు ఆ రంగు తెచ్చి కొడుతున్నారట. ఎక్కడ పోయింది పశు సంపద? ఎక్కడ పోయింది గోమాత? తెలియదు. ఈ పరిస్థితి నుండి మనం బయటకు రావాలంటే అందరూ కూడా, మాతృమూర్తులందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇదేదో గట్టిగా కొట్టేసినట్టు వినిపిస్తున్నారు అన్నది కాకుండా మనసులోకి తీసుకోండి. మనం నిజంగానే ఇలాగే ఉన్నామా? రేపటి మన మనవలు కూడా హిందువులుగానే బతకాలంటే మనకు చాలా తెలియకుండా చుట్టుపక్కల రాక్షసత్వాలు చాలా ఉన్నాయి. వాటి నుండి కాపాడుకుంటూ మనందరం శనివారం గుడికి పోదాం, మనం రోజు కూర్చున్నప్పుడు ఏదో ఒకటి చెప్దాం అనేటువంటి భావన మనసులోకి తెచ్చుకొని అందరం కూడా అటువైపు వెళ్దాం తప్ప వేరే ఉద్దేశం కాదు. ఎందుకంటే చాలా చోట్ల కూడా
ఇప్పుడు మనకు ఒక పుట్టినరోజు అయిందంటే మన పుట్టినరోజులో హడావిడిలు ఫోటోలు కేకులు ఉంటాయి. పక్కనోడు పుట్టినరోజు అయితే నీ పుట్టినరోజు చిట్ట చివర ఆ 10 అవుతుంటుంది, ఆకలి అవుతుంటుంది, వాడు ప్రేయర్ వినే వరకు నీకు తిండి పెడితే ఒట్టు. మనం మాత్రం మనం యథేచ్ఛగా లేచిపోతూనే ఉంటాం. ఇది కాదు మనం చేయాల్సింది. హిందుత్వంలో మన గట్టి పట్టుదల పునాది పడాలి. మళ్ళీ 100 సంవత్సరాల్లో సందర్భంగా ఆ దార్శనికుడు తాను ఆలోచించిన యోజనని ముందుకు తీసుకెళ్లే వారసులుగా హిందువులందరం కూడా ముందంతా ఈ దేశం హిందూ దేశంగా ఉండాలి అనే భావనతో అందరం అర్థమైనంత అర్థం చేసుకొని పెద్ద పెద్ద గ్రంథాలు ఇంకా పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాటలను వింటూ ముందుకు సాగుదాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జనగామ హిందూ ధార్మిక సమ్మేళన సభ్యులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ జై శ్రీరామ్.